ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అనుకోకుండా బయలుదేరిన. టైం కి రీచ్ అవుతానో లేదో తెలియదు రైల్వే స్టేషన్ కి. మరి టైం కి రీచ్ అయినానా లేదా కంప్లీట్ గా చూడండి వీడియో. హరే కృష్ణ, నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. నా లైఫ్ లో ఈ జర్నీ కూడా అన్ప్లాన్ ట్రిప్స్ లో ఒక ఎపిసోడే. ఎగ్జాక్ట్ టైం కి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన నించున్న ట్రైన్ వచ్చింది, ఎక్కిన. విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోయిందంతా. కొంచెం లేట్ అయినా ట్రైన్ మిస్ అయిపోతుండే. మా అమ్మ ప్లేస్ లో నేను వెళ్ళిన అనుకోకుండా. లింగంపల్లిలో చెర్లపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన. అరౌండ్ 6 o'clock అట్లా. నేను, మా అక్క, బావ, అక్క కొడుకు, మా ఇద్దరు అన్నలు అందరం కలిసి వెళ్ళినాం. వర్షం ఆగిపోయిన తర్వాత ఒక చల్లటి గాలి వీస్తుంటది. అందులో ట్రైన్ ప్రయాణం, అది కూడా కజిన్స్ తో ఎంత బాగుంటది కదా. మా అమ్మ చేసిన కమ్మటి సాఫ్ట్ రవ్వ లడ్డులో అటుకులు తీసుకొచ్చిండు మా అన్న. ఎక్దమ్ కుమ్మేసినాం. తాండూరులో ఈ ట్రైన్ ఆగుతుందని నాకు నిజంగా తెలియదు. ఇద్దరు అన్నలు వచ్చిందని చెప్పిన కదా, ఒక అన్న తాండూరు నుంచి స్టార్ట్ అయ్యిండు. రాంగ కరిపఫ్ పట్టుకొచ్చిండు. రైల్వే స్టేషన్ దగ్గర చాలా బాగుంటదంట తాండూరులో. సో వేడి కరిపఫ్ లో ఒక రౌండ్ కుమ్మేసినాం. మట్టగా తిన్న తర్వాత ముచ్చట పెడితే బాగుంటది కదా. సో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయింది. ముచ్చట పెట్టినాక మళ్ళా ఆకలైందని చెప్పి మామిడికాయ కారం పులిహోర తిన్నాం. తెలంగాణ వైశ్యస్ ఇంట్లో మామిడికాయ కారం పులిహోర ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మా అన్న జొన్న రొట్టె టోఫు కర్రీ తీసుకొచ్చిండు. అన్ని కలిపి ఇంకో రౌండ్ కుమ్మేసినాం. ఈ మొత్తం జర్నీలో మా ఆయనని చాలా మిస్ అయినా నేనే అనుకోకుండా వచ్చిన. ఇక ఆయన ఎక్కడి నుంచి వస్తాడు. ఇంతకీ ఎక్కడ పోతున్నానో చెప్పలేదు కదా. చూస్తూ మంత్రాలయం రీచ్ అయిపోయినాం. ఆయన పిలిపించుకోవాలనుకుంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన పిలిపించుకుంటాడని అర్థమైంది. కోటి ధన్యవాదాలు స్వామి నన్ను పిలిపించుకున్నందుకు. ఈ ఇయర్ ఎట్లయినా పోవాలని ఉండే నాకు, మా ఆయనకి. కానీ స్వామి నన్ను పిలిపించుకున్నాడు. సరే నేనైనా మా ఆయన ఒకటే కదా, మా ఇద్దరిలో ఎవరు దర్శనం చేసుకున్నా సంతోషమే అనుకున్నా. నేను మంత్రాలయం రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి 16 kilometers డిస్టెన్స్ ఉంటది. నైట్ 10:30, 11 మధ్యలో మేము మంత్రాలయం రీచ్ అయినాం. స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి. మేమందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని టెంపుల్ కి వెళ్ళినాం. మంత్రాలయంలో అడుగు పెట్టంగానే చిన్నప్పటి జ్ఞాపకాలు, లిటరల్ గా నాస్టాల్జియా హిట్ అయింది. మంత్రాలయం టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత వాసవి సత్రానికి పోయినాం. ఈ జర్నీలో తర్వాత జరిగేదంతా నెక్స్ట్ పార్ట్ లో ఉంటది. ఖచ్చితంగా చూడండి. టు బి కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.